మత్తయి సువార్త 4వ అధ్యాయం 10, 11 వచనాలు మనం చూసుకున్నట్లయితే, యేసు ప్రభువారు సాతానుతో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదని చెప్పగా, సాతాను ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది. వెంటనే పరలోకం నుంచి దేవదూతలు దిగి వచ్చి ఆయనకు పరిచర్య చేయడం జరిగింది. పరలోకం నుంచి దేవదూతలు మాత్రమే దిగిరావడానికి గల కారణం, ఈ లోకంలో పాపం తప్ప పరిశుద్ధతకు చోట్లేదు. పరలోకమందు తండ్రి పరిశుద్ధుడు, పాపమున్న చోటికి ఆయన రాడు. అందుకనే దేవదూతలు మాత్రమే దిగిరావడం జరిగింది. గనుక యేసుక్రీస్తు ప్రభువారు పరలోకం నుంచి ఈ లోకానికి దిగిరావడం జరిగింది. పాపం అంటే ఏంటో ఎరిగిన యేసుక్రీస్తు ప్రభువారు మన పాప భారాన్ని ఆయన పైన వేసుకుని, విలువ శ్రమల చేత ఆ పాప భారానికి శిక్షను విధించి మనలను స్వతంత్రులుగా చేయడం జరిగింది. ఈ పరలోకం నుంచి దేవుడు ఈ లోకానికి దిగిరావడానికి ఒక పరిశుద్ధమైన మార్గాన్ని